వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. నేరం ఒక నయా ట్రెండ్ను సెట్ చేస్తోంది. అక్షరాలు రాని అమాయకులను కాదు, ఏకంగా ఊరిని ఏలే ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తోంది. లగ్జరీ కారు రూపాయలు 80 లక్షల లోను ఆశ చూపి ఒక్కటంటే ఒక నకిలీ రసీదుతో సంగారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ను ముంచేసిన సైబర్ నేరగాళ్ల మైండ్ గేమ్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. చీకటి సామ్రాజ్యంలో కూర్చొని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐడెంటిటీలను వేటాడుతున్న అదృశ్య నేరగాళ్ళు వాళ్ళు. టార్గెట్ ఎవరనేది వాళ్లకు ముఖ్యం కాదు, వాళ్ళ ఎరలో చిక్కుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఎదుటివారి ఆశనే పెట్టుబడిగా మార్చుకుంటూ సామాన్యులనే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులను సైతం బురిడి కొట్టిస్తున్నారు. ఈ క్రైమ్ నెట్వర్క్ తాజాగా సంగారెడ్డి జిల్లాపై కన్నేసింది. కల్జేరు మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా బ్లింక్ అయింది. అపరిచిత నెంబర్ నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్ ఒక భారీ స్కెచ్కు 4 లక్షల రూపాయల దోపిడీకి నాంది పలుకుతుందని ఆ ప్రజాప్రతినిధి ఊహించలేకపోయాడు. సార్, శుభవార్త, మీకు 80 లక్షల భారీ రుణం మంజూరైంది. అంతటితో ఆగకుండా మీ అదృష్టం కొద్దీ ఒక లగ్జరీ కారు కూడా గిఫ్ట్గా వచ్చింది. ఫోన్ అవతల నుంచి వినిపించిన ఆ మాయమాటలు సర్పంచ్కి అమృతంలా అనిపించాయి. సాధారణంగా ఇలాంటి కాల్స్ వస్తే ఎవరైనా అనుమానిస్తారు. సైబర్ కేటగాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే వారు ముందే సిద్ధం చేసుకున్న నకిలీ లోన్ డాక్యుమెంట్లను పక్కా అఫీషియల్ ముద్రతో వాట్సాప్లోకి వదిలారు. ఆ డాక్యుమెంట్ల డిజైన్, అందులోని అక్షరాలు చూసిన సర్పంచ్ అది నిజమైన లోను అని, తన స్థాయికి తగ్గట్టుగా కారు వస్తోందని బలంగా నమ్మేలా మైండ్ గేమ్ ఆడారు. వేట మొదలైంది. మొదటి అడుగుగా లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో సర్పంచ్ నుంచి చాలా కూల్గా 20,000 రూపాయలు వసూలు చేశారు. ఇక్కడే సైబర్ కిల్లర్స్ అసలైన మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. మోసం సజావుగా సాగాలంటే మరింత నమ్మకం కలిగించాలి. అందుకే సర్పంచ్ బ్యాంకు ఖాతాలో 20 లక్షలు జమ అయినట్లు డిజిటల్ స్క్రీన్పై ఒక నకిలీ రసీదును సృష్టించి వాట్సాప్ చేశారు. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ 20 లక్షలు అంకెను చూడగానే సర్పంచ్ కళ్ళు బైర్లు కమ్మాయి. డబ్బులు నిజంగానే పడ్డాయని, తన ఖాతాలోకి భారీ మొత్తంలో నగదు చేరిందని ఆయన పూర్తిగా నమ్మేలా ఆ రసీదు మాయ చేసింది. ఆ నమ్మకాన్ని అదనంగా తీసుకున్న మోసగాళ్ళు తమ క్రైమ్ డ్రామాలో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ను ప్రవేశపెట్టారు. మిగిలిన లోన్ డబ్బులు కూడా చేతికి రావాలంటే సిబిఐ పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కావాలని, లేదంటే అకౌంట్ సీజ్ అవుతుందని భయపెట్టారు. ఆయా శాఖల పేరుతో ఫీజులు చెల్లించాలని నమ్మబలికారు. స్క్రీన్ మీద కనిపించిన ఆ నకిలీ రసీదు ఇచ్చిన ధైర్యంతో సర్పంచ్ వివిధ దఫాలుగా విడతల వారీగా మొత్తం 3,92,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన వేరువేరు ఖాతాలకు చకచక బదిలీ చేసేశారు. కానీ నేరగాళ్ల ఆకలి అక్కడితో తీరలేదు. ఫైల్ క్లియర్ కావడానికి మరింత డబ్బు పంపాలంటూ మళ్ళీ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఆశతో ఉన్న సర్పంచ్కు మొదటిసారి అనుమానం వచ్చింది. మెల్లగా తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సు చెక్ చేసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అకౌంట్లో రూపాయి కూడా జమ కాలేదు. పైగా తన జేబులోంచి పోయిన 3,92,000 మాయమైపోయాయి. తాను నకిలీ రసీదును చూసి ఘోరంగా మోసపోయానని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ చేసేదేం లేక పరువు పోతుందన్న భయాన్ని పక్కన పెట్టి ఆ ప్రజాప్రతినిధి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ వాట్సాప్ డాక్యుమెంట్లు ఎక్కడ క్రియేట్ అయ్యాయి, సర్పంచ్ పంపిన డబ్బు ఏ అకౌంట్లోకి వెళ్ళి ఎక్కడ డ్రా అయ్యింది అనే కోణంలో సైబర్ క్రైమ్ టీం రంగంలోకి దిగింది. అదృశ్య శత్రుల జాడ కనిపెట్టేందుకు IP అడ్రస్లు, బ్యాంక్ అకౌంటు లింకులను జల్లెడపడుతున్నారు. ఈ కథనం కేవలం ఒక సర్పంచ్ మోసపోయిన ఉదంతం మాత్రమే కాదు, డిజిటల్ యుగంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హెచ్చరిక. సైబర్ సమాజంలో పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అడ్డదారిలో వచ్చే లగ్జరీ కార్లు, భారీ లోన్ల అత్యాశకు పోయి కొంతమంది తమ కష్టార్జితాన్ని ఇలా సైబర్ రాబందులకు సమర్పించుకుంటున్నారు. గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, స్క్రీన్ మీద కనిపించే రసీదులను చూసి బ్లైండ్గా డబ్బులు పంపవద్దని కాకీలు మొత్తుకుంటున్నా మార్పు రావడం లేదు. మరి ఈ డిజిటల్ మాయాజాలంలో తదుపరి బాధితుడు ఎవరు కాకూడదంటే అత్యాశను పక్కన పెట్టి అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గం.